చిత్రసేన్ గారు చెయ్యి కూడా పట్టుకోకుండా ఏదో జాతకం చెప్పినట్టుగా డాక్టర్ గారు అలా చెప్తున్నారు. అది ఎవరితను? మా తమ్ముడు డాక్టర్. చూడండి బాబు, నేను వరల్డ్ ఫేమస్ డాక్టర్ని. చేతి గోర్ని చూసి అతని జబ్బేంటో చెప్పగల సమర్థుణ్ణి. డాక్టర్ మీరు వెళ్ళండి, ఈవినింగ్ నేను చిత్రసేన్ గారిని తీసుకుని క్లినిక్ వస్తాను. ఇవ్వండి, ముందు మీరు త్వరగా రెడీ అవ్వండి, మంగళ స్నానం చేయించాలి. వంశీ, ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. అలాగే అమ్మా. డాక్టర్ గారు నేను మిమ్మల్ని ఈవినింగ్ కలుస్తాను, ఓకేనా? తప్పకుండా వంశీ గారు, మీరు పేషెంట్తో రండి. షూర్ డాక్టర్. ఓకే. వసుంధర గారు మీరు రూమ్లోకి వస్తే మీతో కొంచెం మాట్లాడాలి. ఎందుకండి? వెళ్ళనివ్వండి అపర్ణాదేవి గారు, వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలే కదా. అది కాదు కాంతమ్మ గారు, కాకపోతే మంగళ స్నానానికి వాడే నా బట్టలు పట్టుబట్టలు అవన్నీ ఎక్కడ పెట్టానో గుర్తులేదు. వసుంధరకి చెప్పాను, వసుంధర వచ్చి ఇస్తుందని చెప్పి. చిత్రసేన్ గారిని గదిలోకి పంపించి మీ బట్టలు కూడా పంపిస్తాను వంశీ సార్. అలాగే వసుంధర. పదండి చిత్రసేన్ గారు. అప్పో నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. పదమే నక్షత్ర నలుగులు పెట్టి మంగళ స్నానాలు చేయిస్తున్నారు కదా, మనం కూడా వెళ్ళి చూద్దాం పద. అమ్మా లేఖ్య, మీరు కూడా పదండి. పదలేక ఈ ముసలోడు చిత్రసేనగాడు ఇక్కడే ఉన్నాడంటే వంశీగాడు కూడా ఇక్కడే ఉండుంటాడు. ఎక్కడ ఉండుంటాడో కనిపెట్టేస్తాను. టెడ్డీ రోబో డాట్. చిత్రసేన్ గారిని లోపల నుంచి తీసుకురావడానికి వెళ్ళినప్పుడే మీ మొహంలో కంగారు చూశాను. ఏమైంది వసుంధర గారు, మన మీద ఎవరికైనా అనుమానం వచ్చిందా? లేదు మురళి గారు, మనల్ని మనతో పాటున్న వంశీ సార్ని ట్రాప్ చేయాలని ఆ కాంతం నానమ్మ చేసిన కుట్ర ఇదంతా. వసుంధర గారు ఏంటి మీరంటుంది? ఒకసారి ఈ ప్రకటన చూడండి మురళి గారు. ఇందులో ఉన్న ఫోన్ నంబర్ నక్షత్రది. అది నాకు ఇప్పుడే తెలిసింది. మనం ఈ ప్రకటన చూసి వంశీ సార్ని కాపాడుకోవాలని ఈ నంబర్కి ఫోన్ చేస్తామని వాళ్ళకి తెలుసు. తెలివిగా కావాలనే నక్షత్ర నంబర్ ఈ ప్రకటనలో వేసింది. అంటే ఇందాక మురళి తీసుకొచ్చిన డాక్టర్ వాళ్ళు సెట్ చేసిన డాక్టరే. అతని మాటలు మీరు గమనించారా? పేషెంట్ని సాయంత్రం హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పాడు. వాళ్ళ దృష్టిలో పేషెంట్ అంటే మీరు కాదు చిత్రసేన్ గారు, వంశీ సార్. దుర్మార్గులు. వంశీ సార్ జాడ తెలుసుకోవడం కోసం ఇన్ని ఎత్తుగొళ్ళ వేశారా? పోన్లే అమ్మా, ఒకందుకు మనకి మంచే జరిగింది. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉందాం. అయినా వంశీ సార్ ఆచూకీ తెలుసుకోవాలని వాళ్ళెందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే వసుంధర గారిని నేను పెళ్లి చేసుకోవాలని వాళ్ళు ఇలా చేస్తున్నారు చిత్రసేన్ గారు. వంశీ సార్ మన పక్కన ఉంటే ఈ పెళ్లి జరగదన్నది వాళ్ళ భయం. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వంశీ సార్ మన దగ్గర కాదు, మనతో పాటు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటున్నారన్న విషయం. నువ్వు డాక్టర్ గారిని ఇంటికి తీసుకొచ్చినప్పుడైనా వాళ్ళకి అనుమానం వచ్చుండదా మురళి? ఖచ్చితంగా వచ్చుంటుంది. కానీ అదే సమయానికి కరెక్ట్గా వసుంధర గారు మిమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళ అనుమానం నిజం కాకుండా చేశారు. వంశీ సార్ ఇక్కడున్నా ఎక్కడున్నా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే మురళి గారు. మా నాన్నమ్మ నక్షత్ర మళ్ళీ వంశీ సార్ జాడ కోసం ప్రయత్నిస్తారు. వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళ ప్లాన్ని మనమే తిప్పికొట్టాలి. జోగేంద్ర గారి పోరు తట్టుకోలేక వంశీ సార్ని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా వీళ్ళకి భయపడి వేరే చోటికి పారిపోవాలి వసుంధర గారు? అక్కర్లేదు, అక్కర్లేదు చిత్రసేన్ గారు. ఈ ఇల్లు
నా బాస్ వంశీ సార్ ఇల్లు. ఇక్కడుండే అర్హత మనకి ఉంది. ఆ ఐరేంద్రి, నక్షత్ర, కాంతమ్మ, జోగేంద్ర వీళ్ళందరూ ఎలాగైనా సరే వసుంధర గారికి నాకు పెళ్లి చేసి వసుంధర గారిని ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించాలని చూస్తున్నాడు. కానీ వసుంధర గారు ఇక్కడే ఉండాలి. వంశీ సార్ని నేను కలిసిన మొదటి రోజే ఆయన నాకు బతుకు మీద ఆశ కల్పించారు. ఎలా బతుకాలో నేర్పించారు. ఇప్పటిదాకా ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాం. కానీ ఇక నుంచి వంశీ వసుంధరల పెళ్లి జరిగేంత వరకు కంటి పాపలా కాపాడుకుంటాను. వాళ్ళకి తెలీదు. ఎలాగైనా సరే వంశీ సారే వచ్చి పెళ్లి పీటల మీద కూర్చుని వసుంధర గారి మెళ్ళో తాళి కడతారు అని. ఆయన కోసం ఏమైనా చేస్తాను చిత్రసేన గారు. అవసరమైతే వంశీ సార్ వసుంధర గారి పెళ్లి జరగటం కోసం నా ప్రాణాలు ఇవ్వటానికి కూడా నేను సిద్ధమే. నీకు తోడుగా నేనుంటాను మురళి. వంశీ సార్ వసుంధరల పెళ్లి జరిగేంత వరకు ఈ ఇంటిని వదిలిపెట్టకుండా కాపాడుకుందాం. వసుంధర గారు, వంశీ సార్ కోమాలో ఉన్నారని చెప్పి మనం నిస్సహాయంగా ఉండకూడదు. మీరు అప్పు మాటల్ని పట్టించుకోకుండా ఆవిడ మాటల్ని పక్కన పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ముందు మీరు పెళ్లికి సిద్ధమవ్వండి. మురళి గారు, వసుంధర గారు, వంశీ సార్ని మనం కాపాడుకోవటానికి ఇంతకన్నా మంచి మార్గం మనకి ఇంకోటి లేదు. వంశీ సార్ బతుకున్నారని, ఈ ఇంట్లోనే ఉన్నారని అందరికీ తెలియాలి. అది మీ పెళ్లితోనే తెలియాలి. వెళ్ళండి వసుంధర గారు, ఈ పెళ్లికి సిద్ధమవ్వండి. మురళి చెప్తుంది కరెక్టేనమ్మా. నువ్వు ఈ పెళ్లికి రెడీ అయితే వంశీ సార్ మీద ఎవరికీ ఏ అనుమానం రాదు. ముహూర్తం టైంకి వంశీ సార్ని మేమే అక్కడికి తీసుకొస్తాం. వెళ్ళమ్మా, వెళ్ళు. పట్టు వస్త్రాలతో పెళ్లికి రెడీ అవ్వమ్మా. మీరు ఇంత నమ్మకంగా చెప్తున్నారంటే వంశీ సార్ కోలుకుంటారని మరింత నమ్మకం కలుగుతోంది. వెళ్తాను, పెళ్లి కూతురిగా సిద్ధమవుతాను. మనం ఇప్పుడు చేయాల్సిందేంటి మురళి? చుట్టూ ఉన్న వాళ్ళని, చుట్టరికంతో ఉన్న వాళ్ళని వంశీ సార్ నుంచి దూరం చేయటమే ఇప్పుడు మనం చేయాల్సిందే. చేద్దాం. అర్థమైంది మేడం. మీకు నా నటనతో పిచ్చెక్కిపోయింది కదూ. మీరు నాకు ఇవ్వాలనుకుంటున్న రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే ఇవ్వాలనిపిస్తుంది కదూ. నాకు తెలుసు మేడం, నాలో విశ్వరూప నటుడున్నాడు. ఏమంటారు చెప్పండి. ఎదుగా అలాగా కళాకారుని కొడితే మొహాన్ని కూడా మేకపోతుంది మేడం. ప్లాన్ 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 మొత్తం నాశనం చేసావు కదా. చంపినా పాపం లేదు. నేను చెప్పాను కదా బామ్మ, వీడి మీద నాకు ముందు నుంచి అనుమానమే. ప్లాన్ వేస్ట్ చేస్తాడనుకున్నాను, చేసేశాడు. అంటే నాకిప్పుడు పేమెంట్ ఎవరా? నక్షత్ర, మళ్ళీ వీడిని చెత్త కొట్టేద్దాం. పిడికిలు బిగించవే. నేను మీరు చెప్పినట్టుగానే కాకర్ల వంశీకృష్ణని బయటికి రప్పించాను కదా. నా నటనకు సన్మానం చేస్తారనుకుంటే ఇలా చెంపలు వాయిస్తారండి మేడం. ఒరే దరిద్రుడా, వాడు వంశీకృష్ణ ఏమిట్రా? నీ మాటలు గాని అపర్ణాదేవి గారు వినుంటే నిన్ను చంపేసి వేలాడదీసుండేది ఈ పాటికి. అయినా వీడితో మాటలేంటి బామ్మ? ఎంతో కొంత సెటిల్ చేసి వీడిని పంపించే. అంటే నా ప్రతిభను గుర్తించరా మేడం? ఒరే యాబ్రాసి, కోమాలో ఉన్న మనిషి నడుచుకుంటూ ఎలా వస్తాడ్రా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదట్రా నీకు? అందుకేరా ఇన్ని సంవత్సరాలైనా ప్రతి సీరియల్లో కూడా డాక్టర్ వేషం తప్ప వేరే వేషం లేదు. అది సత్యం. ఇంక నువ్వు ఈ జన్మలో బాగుపడవు. పో పో అదులు పో, నా కళ్ళ ముందు కనపడకు పో. మేడం ఏంట్రా చెప్పి తగలడు? ఈ బట్టలకి అద్దె కట్టాలి మేడం. కనుకరించి ఒక 100 రూపాయలు ఇవ్వండి మేడం. దేనికైనా తక్కువ పెడుతుంది కానీ దీనికి మాత్రం తక్కువ లేదు. మేడం కావాలా? ఇదిగో తీసుకో.
పో ఇక్కడి నుంచి. చంపేస్తా నిన్ను సచ్చిను. పోతలకి వసావు ముట్టి 500 కదే. పోతే పోనీలేవే, దానికోసం అంతలా ఆలోచించాలా? నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు బామ్మ. అసలు నా మొబైల్ వసుంధర చేతిలోకి ఎలా వెళ్ళిందా అని ఆలోచిస్తున్నాను. వంశీకి దాని మీదున్న ప్రేమ అలాంటిదే. ఇప్పటికీ అర్థం కాక తల పట్టుకుంటున్నాను. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. వసుంధర బాగుండాలనే వంశీ దానికోసం ఒక రోబోని తయారు చేయించి గిఫ్ట్గా ఇచ్చాడు కదా. ఆ టెడ్డీ రోబోనే దానికి ఫోన్ అందించింది. అది ముక్కలు ముక్కలుగా ఇరిగిపోను, కరెంట్ లేకుండా ఆగిపోయి పడిపోను, దాని జీవితం సర్వనాశనం అయిపోను. ఆ టెడ్డీ రోబోని ఊరికి వదిలేకూడదు బామ్మ. రోడ్ రోలర్ కింద వేయించి తొక్కించాలి. బడి పిల్లలకి ఆట వస్తువుగా దాన్నిచ్చి తన్నించాలి. వసే నక్షత్ర, ఆవేశంలో మనం అసలు విషయాన్ని మర్చిపోయాం. ఏంటి బామ్మ? అది టెడ్డీ రోబో కదా. వసుంధరకు తెలిసిన అన్ని విషయాలు దానికి తెలుసుంటాయి కదా. ఆ టెడ్డీ రోబో ద్వారా అన్ని విషయాలు రాబట్టి దాన్ని తుక్కు తుక్కుగా విరగ్గొట్టేద్దాం. నిజమే బామ్మ, నాకు ఐడియా తట్టనే లేదు. ఇప్పుడే నేను పిలుస్తానుండు. టెడ్డీ, రోబో ఇట్రా ఇట్రా ఇట్రా. ఇప్పుడు కాంతం పిలిచిందేంటి? ఇప్పుడు ఈ కాంతం ఏమడుగుతుందో ఏంటో. బానే వచ్చేస్తుంది. నేను టెడ్డీ రోబోని, వెర్షన్ 5.0 చెప్పండి. డాట్. అక్కడ గదిలో వసుంధరకి ఏదో సాయం చెయ్యాలంట. నువ్వు వసుంధరకి సేవకుడివి కదా, నువ్వే వెళ్ళి సాయం చెయ్యి. నలుగు పెట్టి మంగళ స్నానాలు చేయించాలంట. వెళ్ళు. ఎప్పటి నుంచో ఈ అవకాశం కోసం వెయిటింగ్. ఇన్నాళ్లకు వసుంధర నాకు ఒంటరిగా దొరకబోతుంది. టెడ్డీ బేర్ రోబో కండిషన్ రెడీ. వసుంధర గారు ఏ రూమ్ లో ఉన్నారు? అదిగో అక్కడ ఆ గదిలో ఉన్నారు. వెళ్ళు వెళ్ళు రోబో వెళ్ళు. పద పద. టెడ్డీ రోబో, నన్నే కొడతావా? చుంచు మోహన్దానా, నువ్వు టెడ్డీ రోబో అయితే మా బావ తయారు చేసిన ఎలక్ట్రిక్ రోబో అయితే ఏంటి? నేను ఎంతో కష్టపడి గీసిన నా ప్లాన్ మొత్తం పాడు చేసావు. నిన్ను అసలు నీ కొట్టడం రాదే, ఇట్ట ఇవి నేను కొడతా. మూసేవు టెడ్డీ రోబో. ఆ వసుంధర్ని మురళిగాడికిచ్చి పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటే మా ప్లాన్ అంతా పాడు చేసి చచ్చావు. నిన్ను అంటే ఇన్నాళ్ళు వీళ్ళు వసుంధరకు పెళ్లి చేయాలనుకుంటుంది ఆ మురళిగాడితోనే. ఇప్పుడు నేను అరిచిన ఈ డ్రెస్ తీసిన కాంతంకు తెలిసిపోతుంది. మనం ఇలా ఎంత కొట్టినా దీనికి అస్సలు దెబ్బలు తగలవు కాంతమ్మ బామ్మ. అందుకేనే దీనికి కనెక్షన్స్ ఉంటాయి కదా తల మీద ఎక్కడో, అవి పీకు పడేస్తే దీని పని అయిపోతుంది. ఆగవే. ఆగండి, నా కోసం వంశీ సార్ వస్తున్నారు. ఇక్కడికి వచ్చి నన్ను ఇలా చూస్తే మిమ్మల్ని స్మాష్ చేస్తారు. ఒకసారి అటు చూడండి. ఏదే ఈ దిక్కుమాల బొమ్మ? టెడ్డీ రోబో తప్పించుకొని పారిపోయినట్టుంది. పో అనిలేవే, పోతే పని. ఇప్పుడు ఈ విషయం వెళ్ళి ఆ వసుంధరకు చెప్తుందేమో. చెప్తే చెప్పుకొని అది మన మీద కన్నేసే లోపే దాన్ని మనం హతమారుస్తాం కదా.
బామ్మ, పసుపు, పన్నీరు, అక్షింతలు అన్నీ రెడీగా ఉన్నాయి. వధూవరులొస్తే మొదలు పెట్టొచ్చు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరూ ఒకే గడప కింద ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి స్నానం చేయించొచ్చా? కాంతం, మాకేమీ తెలియనట్టు వాళ్ళని అడుగుతావెందుకు నువ్వు? పెళ్లి కాకముందే వసుంధర గడప దాటి ఇక్కడికొచ్చింది. ఈ ఇంటికి కాబోయే కోడలిగా ఇప్పుడు పక్కనే కూర్చున్నా పెద్ద నష్టమేమీ లేదు. అయినా ఈ మోడర్న్ రోజుల్లో ఈ సెంటిమెంట్స్ ఏంటి? పెళ్ళంటే ఇప్పుడు ఒక అకేషన్, సరదాగా చప్పట్లు కొట్టుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడున్న సాంప్రదాయాలన్నింటినీ పాటించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా పాటించాలి. మన సరదాల కోసం వాటిని చులకన చేసి చూడకూడదు. పర్లేదమ్మా, వధూవరులు ఒకే గడప కిందున్నా వాళ్ళని పక్కపక్కన కూర్చోబెట్టి నలుగు పెట్టొచ్చు. పిలిపించండి. నక్షత్ర, వెళ్ళి వధూవరులను తీసుకురా. వాళ్ళని తీసుకురావడానికి నువ్వు వెళ్ళడమే కరెక్ట్. ఒకవేళ వాళ్ళు రామని మొండికేస్తే మా అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉందని అబద్ధం చెప్పైనా వాళ్ళని తీసుకురావచ్చు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు కదా, వెళ్ళు. అక్కర్లేదు కాంతమ్మ బామ్మ, వాళ్ళే వస్తున్నారు చూడు. చూసావా నక్షత్ర, వాళ్ళిద్దరి మొహాల్లో పెళ్లి కళే కనపట్టం లేదు. వసుంధర భోంచేసే పళ్ళెంలో వంశీబావ ఫోటో కనబడుతుంది కానీ ప్లాస్టిక్ సర్జరీ అని అబద్ధం చెప్పి మారు వేషంలో వచ్చిన ఈ మురళీగడి ఫోటో ఎందుకు కనిపిస్తుంది బామ్మ? ఎందుకంటే వసుంధరకి నిజమేంటో తెలుసు కాబట్టి. కూర్చోనే. అప్పు, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? కనిపించట్లేదు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం సక్రమంగా జరగాలని దేవుడికి దండం పెట్టుకోవడానికి గుడికి వెళ్ళింది. రండి బాబు, మీరు పీటల మీద కూర్చోండి. ఒక్కొక్కరిగా వచ్చి పసుపు చందనంతో నలుగు పెడతారు. ఏదన్నా చెప్తే స్కూల్ పిల్లలు బడికి పోయే ముందు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నట్టు అట్టా చూసుకుంటారంటే? జరిపిస్తుంది మీ పెళ్ళే. వంశీబాబు, కూర్చోండి. కూర్చోన్నయ్య. కూర్చో అక్క. ఆగండి. ఏమైంది అపర్ణాదేవి గారు? మనవరాలి పెళ్లి కాకర్ల వంశీకృష్ణతో ఘనంగా జరుగుతుందన్న ఆనందంలో సాంప్రదాయాల్ని కట్టుబాట్లని మర్చిపోయావా కాంతమ్మ? అలా అంటారేంటి అపర్ణాదేవి గారు? మీ కళ్ళెదురుగానే ఈ తంతు జరుగుతోంది కదా. వధూవరులు ఎదురుగుండా ఉన్నారని అందరూ సంబరపడిపోతున్నట్టున్నారు. పక్కన తోడి పెళ్లి కూతురు, తోడి పెళ్లి కొడుకు లేరని మీకెవరికి అనిపించట్లేదా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నారమ్మా. ఖచ్చితంగా వాళ్ళు ఉండాలని ఏం లేదు. మా ఇంటి సంప్రదాయం ప్రకారం తోడి పెళ్లి కూతురు, తోడి పెళ్లి కొడుకు ఉండాలి. అలాగే ఈ తంతు జరగాలి. చూసావంటే నక్షత్ర, నీ బామ్మ ఈ పెళ్లిని ఎట్టాగైనా ఆపాలని కొత్త దారులు వెతుక్కుని మరీ దొక్కుతోంది. మురళీగాడిని మా అమ్మమ్మ వంశీ అనుకుని భ్రమపడుతుంది బామ్మ. ఇప్పటికిప్పుడు చిన్నపిల్లలు కావాలంటే మన బంధువులకు ఫోన్ చేసి పిలిపించమంటావా నాన్నమ్మ? అలా చేస్తే ఈ కార్యం వాయిదా పడుతుంది కదా ఆనంద్ గారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇదే మడ్డమ్మమ్మా. ఈ ఒక్క తంతి ఇలాగే కనిస్తే సరిపోతుంది. నక్షత్ర, నా మాటకే ఎదురు చెప్తున్నావా? ఎవరైనా చెప్తే నాతో చెప్తున్నావా? చూడు నక్షత్ర, పోను పోను నేను ఇంకెన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటానో నీకే అర్థమవుతుంది. ముందే తంతు సంగతి ఏంటో తేల్చండి అపర్ణాదేవి గారు. నక్షత్ర వచ్చి పెళ్లి కూతురుగా కూర్చోవాలి.